కుటుంబం ఒక కష్టాలు ముందేరుతుంది. నిజమేనా? వాడికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు ఇది చెప్పిండు, నిజమేనా? ఆ కష్టాలను బట్టి వీడు పని అయిపోయిందిరా అబ్బా అని నవ్వారు వాళ్ళు. సరే పోండి బాబు, నవ్వుకున్నాక నేను వచ్చేసా. ఇప్పుడు ఆ దరిద్రులందరూ పనికి మనోడే తిరుగుతున్నారు. ఎందుకు పనికిరాను అనుకున్నా, నేను దేవుని చేతిలో వాడబడుతున్నా. హల్లెలూయా. నీ భవిష్యత్తును నిర్ణయించేది నీ పొరుగువారు కాదు, నీ స్నేహితులు కాదు, నీ బంధువులు కాదు. నీ పరిస్థితులు చూసి వారు అంచనా వేసి ఉండొచ్చుకోవచ్చు, కానీ నా ప్రభువు నీ పరిస్థితులు చూసి కాదు, నీ స్తోమతను చూసి కాదు ఆయన అంచనా వేసేది. ఆయన చూసి అంచనా వేస్తాడు. వీటిని పనికి అన్నారు వీళ్ళు, వాడిని నేను పనికి వచ్చే పాత్రగా చేస్తాను. హల్లెలూయా. నీ జీవితంలో నీ పొరుగువారందరినీ చూసి అవహేళన చేసి, నిందపాలు చేసి, ఇది పనికిరాని రా, ఇది కుటుంబం పనికిరాదు, ఎందుకు పనికిరాదు, చాప్టర్ క్లోజ్ అనవచ్చు. కానీ నువ్వు ఆయన చేతిలో ఉన్నావు, ఆయన చేతిలో ఉంటే నువ్వు వాడబడతావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, కాకుండా మనము ఆయన చేతిలో ఉండాలి. ఆయన చేతిలో ఉంటే మనము వాడబడతాం. రాజు చిరకాలము జీవించుగా